హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే గుడ్లు పులుసుని అయితే మీకు చూపిస్తానండి. ఎగ్ పులుసు చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా యమ్మీగా అందరికి తెలిసిన రెసిపీనండి. కాకపోతే ఒక్కసారి నేను చేసిన విధంగా చెయ్యండి, టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చాలా బాగుంటుంది. మాటల్లో కాదు కానండి, ఒకసారి చేసి చూడండి. ముందుగా అయితే కనుక మనము గుడ్లను ఉడకబెట్టేసుకుని వాటికి ఘాట్లు పెట్టుకుని పాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గుడ్లను దాంట్లోకి వేసేసుకుని దాని మీద కొంచెం పసుపు, ఒక చిటికెడు కస్తూరి మేతిని కూడా వేసేసి, ఈ పసుపు కస్తూరి మేతితో వేపుతున్నాం కాబట్టి టేస్ట్ ఫ్లేవర్ అనేది అసలు చాలా బాగుంటుందండి. అవి తీసేసిన తర్వాత ఆ ఆయిల్లోనే ఒక చిటికెడు జీలకర్ర, ఒక చిటికెడు ఆవాలు కూడా వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా చీలుకున్నటువంటి ఈ ఉల్లిపాయలను దాంట్లో వేసుకోవాలి. ఒక 5 ఉల్లిపాయలను అయితే వేసేసుకున్నాను నేను. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి గుడ్లను కూడా దీంట్లో వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు పట్టించినట్టు ఉల్లిపాయల్లో ఇవి కూడా ఒకసారి కలిపేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్నటువంటి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జునైతే తీసేసి దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి దీంట్లోనే చింతపండు పులుపు యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కస్తూరి మేతిని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే అసలు వేడి వేడిగా చాలా టేస్టీ అయినటువంటి ఎంతో యమ్మీ అయినటువంటి ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అసలు మూత తీసి చూస్తుంటేనే ఆ స్మెల్ అనేది చాలా బాగుందండి. కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.